నమస్కారం. సంవత్సరంలో అనేక అంశాలు దాగి ఉన్నాయి. అథ సంవత్సరం విద్యాత్ తదేవ లక్షణే అణుభిశ్చ మహద్భిశ్చ అంటూ సంవత్సర స్వరూపాన్ని అరుణం మనకు తెలియజేస్తుంది. ఈ సంవత్సర కాలంలో ఋతువులు, మాసములు, పక్షములు, రోజులు, ఘడియలు, విఘడియలు, ఛాయలు, లిప్తలు, పరలు ఇలాగా కాలాన్ని సూక్ష్మమైన అంశం వరకు కూడా మనం వింగడించుకున్నట్లయితే ప్రతి విభజనలోనూ కూడా ఒక మార్పు మనకు కనిపిస్తుంది. అటువంటి మార్పులే సంక్రమణాలు. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరొక రాశిలోని ప్రవేశించడాన్ని సంక్రమణం అని మనం పిలుచుకుంటున్నాం. రాశి మేషం, వృషభం, మిథునం ఇలాగా 12 సంక్రమణాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించినది ధను సంక్రమణం కాగా, నాటి నుంచి 30 రోజుల తర్వాత తిరిగి మకర రాశిలోనికి ప్రవేశించడం మకర సంక్రమణం అని చెబుతాం. సూర్యుడు ధనురాశిలో ఉండేటటువంటి ఈ 30 రోజుల కాలానికి ధనుర్మాసం అని పేరు. ఈ ధనుర్మాసంలో తీసుకోవలసిన ఆహారాలు, నియమాలు వీటన్నింటినీ కూడా పరిగణనలోనికి తీసుకొని సంప్రదాయం ఆ పరమాత్మకు ప్రత్యేకంగా ఒక విశేష పదార్థాన్ని సిద్ధం చేసి నైవేద్యంగా సమర్పించమని సూచించింది. ఆ నైవేద్యమే పొంగలి. పెసరపప్పు, మిరియాలు, బియ్యం వీటిని కలిపి ప్రత్యేకంగా గంజి వార్చకుండా అత్తెసరుతో సిద్ధం చేసినటువంటి వంటకం పొంగలి. చక్కెర మేళవించని కారణం చేత కట్టె పొంగలి అని కూడా దీన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. అలాగే ఈ పదార్థం సిద్ధం చేసే సమయంలో కూడా కొంత గోఘృతం, ఆవు నెయ్యిని కూడా మేళవించాలి. ఈ ధనుర్మాసంలో విశేషించి సూర్యోదయానికంటే పూర్వమే స్నానాదికాదులన్నీ కూడా పూర్తి చేసుకొని అటు పిమ్మట ఆ రంగనాథుడిని సేవించాలి. స్వామి రంగనాథుడు అని మనం పిలుచుకుంటున్నాం. ఆయన రంగనాథుడు, అంతరంగనాథుడు, అంతారంగనాథుడు అనే భావనతో మనం ఆ స్వామిని స్తోత్రం చేయాలి. ఎక్కడో తిరుమలలో ఉన్నాడా, మన కాలనీలో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నాడా, మన ఇంట్లో మనం నిత్యము అర్చన చేసేటటువంటి ఆ శాలగ్రామ రూపంలో ఉన్నాడా, విశ్వమంతా వ్యాపించిన చైతన్యమంతా కూడా భగవత్ స్వరూపమే. ఇటువంటి జ్ఞానంతో ఆ స్వామిని ఈ మాసంలో రంగనాథ నామంతో మనం అర్చించాలి. ఆ స్వామి అంతరంగనాథుడు అవుతాడప్పుడు. ఆ స్వామి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే. అంతటా వ్యాపించిన ఆ స్వామికి ప్రీతికరంగా పెసరపప్పు, మిరియాలు, బియ్యము వీటిని మేళవించి సిద్ధం చేసినటువంటి ఆ పదార్థమును నైవేద్యంగా సమర్పించి సూర్యోదయానికంటే పూర్వమే ఈ నైవేద్యాన్ని సమర్పించి అటుపిమ్మట దానిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. కందిపప్పు, శనగపప్పు ఇతర ద్విదళాలలో వాతం కలిగించే గుణం ఉంది. పెసరపప్పులో మట్టుకు అటువంటి వాతం కలిగించే గుణం లేదు. ప్రత్యేకించి ఈ పెసరపప్పు లేదా పెసలను బుధునకు ప్రీతికరంగా మనం వినియోగిస్తూ ఉంటాం. బుద్ధికారకుడు అతడు. పెసరపప్పు మనకు బుద్ధిని కలిగిస్తుంది. సూర్యోదయం కంటే పూర్వమే ఈ పదార్థాన్ని స్వీకరించడం ద్వారా పగళ్ళు తక్కువ, రాత్రులు ఎక్కువగా ఉండేటటువంటి ఈ ధనుర్మాస కాలంలో దేహానికి కావలసినటువంటి బుద్ధి చాతుర్యాన్ని, శక్తిని పెసరపప్పు, అన్నం
ఇవి రెండు కలిగిస్తాయి కనుక వీటిని మేళవించి పెసరపప్పు, మిరియాలు, బియ్యం, నెయ్యి వీటితో సిద్ధం చేసిన పులగము పొంగలి దీనిని ఆ పరమాత్మకు ప్రీతికరంగా ఈ మాసమంతా నైవేద్యంగా సమర్పిద్దాం. ఇది నైవేద్యం. ఇది ఈ మాసం నైవేద్యం. సాయిరామ్. ఈశాన్య దోషాల గురించి, సంతానంలో కలిగేటటువంటి అవరోధాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈశాన్యం ఎప్పుడు పిల్లలకు సంబంధించింది. పిల్లల పురోభివృద్ధికి, పిల్లలు జన్మించటానికి ఈశాన్యము పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఈశాన్యంలో ఇంకా అనేక రకమైన దోషములు ఉంటాయి. ఈశాన్యం మూలగా లేకుండా తిప్పి ఉండటం వలన అది ఈశాన్యము తెగిపోయినట్టుగా లెక్క. ఈశాన్యము నుండి నైరుతికి కానీ, ఈశాన్యము నుండి వాయవ్యానికి కానీ, ఈశాన్యం నుండి ఆగ్నేయానికి కానీ పల్లంగా ఉంటే అది ఈశాన్య దోషం కింద లెక్క. ఈశాన్యంలో ఉన్నటువంటి గోడలు మిగతా ప్రహారీ గోడల కంటే ఎక్కువ ఎత్తున ఉంటే కూడా ఈశాన్యము దోషం కిందకి లెక్క. ఈశాన్య మూలన మనం ఏదైనా ఒక నిర్మాణం చేసినప్పుడు తూర్పు, ఉత్తరం ఈ రెండు గోడలు కలిసే చోటుని ఈశాన్య మూల అంటాము. ఈ ఈశాన్య మూలలో ఈ గోడలకు ఆనుకొని కానీ, గోడల నుంచి స్వల్పంగా స్థలం వదిలిపెట్టి కానీ ఏదైనా నిర్మాణం చేసినప్పుడు అది టాయిలెట్ కావచ్చు, బాత్రూమ్ కావచ్చు, స్టోర్ రూమ్ కావచ్చు, ఉపగృహం కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే గృహం కావచ్చు, ఏదైనా సరే అది ఈశాన్యము మూత ఏర్పడే దోషాన్ని కలుగజేస్తుంది. ఇటువంటి దోషం ఉన్న దగ్గర, ఈశాన్య దోషం ఇట్లా ఉన్నప్పుడు మీరు సంతానాన్ని కలిగించటంలో అవరోధాలను కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. సంతానము కలిగినప్పటికీ కొన్ని లోపాలతో జన్మించవచ్చు. ఈశాన్యంలో ఉండే దోషానికి ఇతర దోషాలు తోడైనప్పుడు తీవ్రమైనటువంటి చెడు ఫలితాలను అనుభవించవలసి వస్తుంది. సో పిల్లల్లో బుద్ధి వికాసం కలగటానికి, ఒక గృహంలో సంతానోత్పత్తి కలగటానికి, పుట్టిన సంతానము అవయవ లోపం లేకుండా, అనారోగ్యం లేకుండా, చురుగ్గా, ఉత్సాహంగా, ఆరోగ్యవంతంగా ఉండటానికి ఈ ఈశాన్య దోషాలను సరి చేసుకోవలసి ఉంటుంది. ఈశాన్యము నుండి, ఉత్తర ఈశాన్యము నుండి కానీ, తూర్పు ఈశాన్యము నుండి కానీ ఒక వీధిపోటు తగిలినప్పుడు ఆ వీధిపోటు యొక్క ఫలితము శుభసూచకంగా ఉంటుంది. ఇందులో ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. అయితే దాదాపు 80% ఈ వీధి చూపులు అంటాం వీటిని. ఒక వీధి వచ్చి ఇంటికి ఈశాన్యంలో తగలటము, ఉత్తర ఈశాన్యం కానీ తూర్పు ఈశాన్యం కానీ, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మళ్ళీ సాధారణంగా ఇవి చక్కని ఫలితాలను ఇస్తాయి. కుటుంబం వృద్ధి చెందుతుంది, సంతానం వృద్ధి చెందుతుంది, వంశము వృద్ధి చెందుతుంది. ఇటువంటి ఇళ్లలో వాళ్ళు తరతరాలుగా ఉండే అవకాశము ఉంటుంది. సో ఈశాన్య దోషాలు, ఒకవేళ ఈశాన్యం కప్పుపడి ఉంటే తీసేయటం, ఈశాన్యం ఎక్కువ మెరుగా ఉంటే మిగతా దిక్కుల కంటే ఈశాన్యాన్ని పల్లం చేస్తూ మనం ఫ్లోర్ని సవరించుకోవటం, ఇంటి లోపల కానీ ఆవరణలో కానీ ఈశాన్యంలో పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు, ఉంటే వాటిని తీసేయాలి. ఈశాన్యంలో సూర్యకాంతి ప్రప్రథమంగా ఎవ్రీడే ఉదయం ఈశాన్యానికి తగులుతుంది. ఈశాన్యం నీరు ఉన్నా పర్వాలేదు, నీటి గుంటలు పెట్టుకోవచ్చు, బావులు పెట్టుకోవచ్చు, సెప్టిక్ ట్యాంక్స్ ఇవన్నీ ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. సెప్టిక్ ట్యాంక్ అంటే కూడా వాటర్ సంపులు ప్రాముఖ్యత ఎక్కువ. సెప్టిక్ ట్యాంకులు ఉత్తరానికి తీసుకుంటాము. అయితే మళ్ళీ కొన్ని నియమాలు ఉంటాయి, ద్వారానికి ఎదురుగా రాకూడదు, అవన్నీ పాటించాలి. కానీ ఈశాన్యాన్ని లోపభూయిష్టం చేయకుండా ఇప్పుడు పైన పేర్కొన్నటువంటి లోపాలు ఏవైనా ఉంటే వాటిని సవరించుకొని మీరు ప్రయత్నం చేయండి. సంతానం చక్కటి సంతానం కలుగుతుంది, కలిగిన సంతానం ఆరోగ్యప్రదంగా ఉంటుంది, అవయవ లోపం లేకుండా ఉంటుంది. ఇటువంటి ఒకవేళ ఎవరింట్లోనైనా వరుసగా గర్భస్రావాలు జరగటం, సంతానం లేకపోవటం, పుట్టిన సంతానం అవకతవకలు కలిగి ఉండటం, ఇటువంటి అనేక విధమైన లోపాలు ఉన్నప్పుడు
వెంటనే వారి ఇంటి యొక్క ఈశాన్యము, వారి క్షేత్రం యొక్క ఈశాన్యం ఎలా ఉందో గమనించండి. ఈశాన్య లోపం చాలా వరకు కనిపిస్తుంది, ఉంటే దాన్ని సరి చేసుకోండి, వాళ్ళని కాపాడండి, ఎంతోమందిని కాపాడిన వాళ్ళు అవుతారు. చేసి చూడండి, మంచి ఫలితం పొందండి.